హలో గైస్, వెల్కమ్ టు లక్ష్మీ తేజ ఛానల్. ఈరోజు మన సన్నిధానంలోని స్వాముల కోసం భోజీ పాయసం తయారు చేస్తాం. సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో 5 మినిట్స్లో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బేసిన్ పెట్టుకొని 2 స్పూన్ల పంచదార వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల పాయసం యొక్క కలర్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. పంచదార మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. వాటర్ ఏం యాడ్ చేయకూడదు. కలర్ చేంజ్ అయినంత వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగాక వాటర్ యాడ్ చేసుకోవాలి. సెంటెడ్ రైస్ ఉడకడానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మాకైతే 1 గ్లాస్ సెంటెడ్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ పట్టింది. ఈ వాటర్ మరిగేలోగా పాయసం కోసం సెంటెడ్ రైస్ బాగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఈ కడిగిన రైస్ని మనం వేడి చేసిన వాటర్లో కొంచెంగా వేసుకోవాలి. ఈ రైస్ చాలా చిన్నగా ఉంటాయి. ఈ పాయసానికి మెయిన్ థింగ్ బాగా ఉడికించడమే. ఈ రైస్ చాలా మెత్తగా ఉడకాలి. దానికోసం సరిపడా వాటర్ అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ముందే యాడ్ చేస్తే పాయసం పలుచగా వచ్చేస్తుంది. పాయసంలో అప్పుడప్పుడు వాటర్ యాడ్ చేయడానికి వాటర్ కూడా వేడి చేసి ఉంచుకోవాలి. ఆ పాల బదులు అమూల్ పాల పౌడర్ ప్యాకెట్ యూస్ చేస్తున్నాం. అది వేడి నీళ్ళలో కలుపుకొని ఉంచుకోవాలి. 1 కేజీ సెంటెడ్ రైస్కి 1/2 కేజీ అమూల్ పాల పౌడర్ యూస్ చేసాము. వేడి నీళ్ళలో బాగా కలుపుకోవాలి, ఉండలు రాకుండా. అలా కాసేపు ఉంచేసినా అది కరిగిపోతుంది. పాలు యూజ్ చేసిన దానికంటే ఈ పాల పౌడర్ యూజ్ చేయడం వల్ల పాయసం టేస్ట్ ఇంకా బాగుంటుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. మేమైతే ఆ ప్యాకెట్ మొత్తం వేసేసాము. ఈ పాల పౌడర్ వేడి నీళ్ళలో కలిపితే తొందరగా కరుగుతుంది. మరీ చిక్కగా కలపనక్కర్లేదు, కొంచెం పలుచగా పాలలాగే కలుపుకోవాలి. మధ్యలో మనం స్టవ్ మీద పెట్టిన రైస్ని కలుపుకోవాలి, లేదంటే అది అడుగు పట్టేస్తుంది రైస్. ఈ రైస్ ఉడికేసరికి మాకైతే 2 అవర్స్ పట్టింది. 1 కేజీ రైస్ బాగా ఉడికిపోతే ప్రాసెస్ అయితే 10 మినిట్స్లో అయిపోతుంది. పక్కనే కడాయిలో జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో వేయించుకోవాలి. కొంచెం రెడ్ కలర్ వచ్చినంత వరకు వేయిస్తే సరిపోతుంది. బాగా వేగిపోయి బ్లాక్ కలర్ అయిపోయినా పాయసం టేస్ట్ మారిపోతుంది. సెంటెడ్ రైస్ కాస్త బాగా ఉడికాక అన్నంలో అయిపోతుంది. అలా అయినాక మనం 1 మినిట్కి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తాం. ఇక్కడ రైస్ అడుగు పెట్టకుండా కలుపుతూ ఉన్నాము. ఈ సెంటెడ్ రైస్ బాగా ఉడికిపోయినాక అందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇది కూడా ఫ్లేవర్ కోసమే. ఇంకా పంచదార. మేమైతే 1 కేజీ సెంటెడ్ రైస్కి 2 కేజీస్ పంచదార యూజ్ చేసాము. పంచదార అది వేస్తున్నప్పుడు బాగా కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. దాని తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ పాయసంలో వేసి కలుపుతూ ఉండాలి. పాయసం ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగతాది పాలు, కోవా, మిల్క్ మీద యాడ్ చేయడం ఉంది. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న పాలను కూడా కొంచెంగా యాడ్ చేస్తూ ఉండాలి. అలా యాడ్ చేస్తున్నప్పుడు కలుపుతూ ఉండాలి. పాలు యాడ్ చేశాక పాయసం యొక్క చిక్కదనం అది చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు పాయసం దించేసి అందులో మిల్క్ మేడ్ ఇంకా కోవా యాడ్ చేసుకుంటాము. ఈ రెండో పాయసంకి టేస్ట్. ఈ కోవా మనకి స్వీట్ షాప్స్లో కూడా దొరుకుతుంది. ఇన్కేస్ కోవా లేకపోతే ఇది స్కిప్ చేసుకోవచ్చు. అంతే, మనకు కావాల్సిన భోజీ పాయసం రెడీ. ఈ పాయసంలో ఏ ఎసెన్స్ యాడ్ చేయని అవసరం లేదు. అంటే వెనీలా, బాదం ఎసెన్స్ ఏది అవసరం లేదు. ఎందుకంటే ఈ పాల అరోమా అండ్
ఆ కోవా స్మెల్ వస్తూనే ఉంటుంది. అది మేమైతే ఇది 30 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాం. మాకైతే 2 hours పట్టింది. అంతే సింపుల్గా బొజ్జి పాయసం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.